వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ని ఒకవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టాడు అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ఎలా కొల్లగొట్టాడు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నుంచి ఆంధ్రాన్ని కొల్లగొట్టాడు అంటూ ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి సార్ అసలు ఎలా కొల్లగొట్టారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూస్ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అసలు ఎన్ని చేస్తుంటాడు ఈయన 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎన్ని రకాల ఈ బిజినెస్ సంబంధించినటువంటి వ్యవహారాలు, తర్వాత ఇతరత్ర ఈ క్రిమినల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈయన తలదూర్చుంటారు అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఓకే, కారణం ఏంటంటే జత్వానీ కేసు చూసిన తర్వాత ఏ విధమైనటువంటి మోడస్ ఆపరేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అందరికీ తెలిసింది. నాకు ఈ మధ్య ఒక జర్నలిస్ట్ కలిశారు 2 days బ్యాకే. అతను కడప రిలేటెడ్. ఓకే, పైగా రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో బాగా దగ్గరగా ఉండేటువంటి జర్నలిస్ట్. ఆయన చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నిజమేనా అని నాకు తెలియనటువంటి విషయాలు చాలా చెప్పాడు ఆయన జస్ట్ 3 days బ్యాకే. ఓకే, ఏం చెప్పాడంటే ఆయన ఒక మాట ఉపయోగించారు, కల్చర్లెస్ వల్చర్ అంట జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట నాకు కొత్తగా అనిపించింది, నాకేం అర్థం కాల. ఏంది ఈయన చెప్తుంది అని. అందులో కడప రిలేటెడ్ ప్లస్ సేమ్ సామాజిక వర్గం, రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో దగ్గరగా ఉండే మనిషి. ఏంటి ఈ మాట అంటున్నారని నాకు అర్థం కాల. కొద్దిసేపు ఆలోచించి వల్చర్ అంటే ఏంటి అని అడిగా. కల్చర్ అంటే తెలుసు, కల్చర్లెస్ వల్చర్ అని అన్నాడు. నేను వెంటనే ఏంటి వల్చర్ ఏంటి, కొత్త ప్రాస ఏంటి అని అడిగా. కాదు, రాబందులు అంట. వల్చర్ అంటే రాబందు అంట, కల్చర్లెస్ వల్చర్ అంట. ఓకే, ఆ పదాన్ని ఆయన ఉపయోగించారు, చెప్పాడు నాకు. సరే, నేనైతే ఆ పదాన్ని ఆయనకి ఆపాదించడానికి సిద్ధంగా లేను, కానీ ఆయన చెప్పింది నేను గుర్తు చేస్తున్నాను. అంటే వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు, రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండి సీనియర్ జర్నలిస్ట్గా ఉండి ఆయన ఆ మాట అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వాలకం కానీ ఏ విధంగా ఉంది అనేది నాకే ఆశ్చర్యం వేసింది. నేను అప్పటికి అన్నా, లేదని నేను కలిశాను ఆయన అంతకుముందు ఆయన పాదయాత్ర పోయేటప్పుడు కొన్ని ఛానల్స్ హెడ్ని పిలిచినప్పుడు నన్ను కూడా పిలిచాను. నేను వెళ్ళాను 2019 పాదయాత్రకు ముందు. బట్ అతను బాగానే మాట్లాడాడండి అని అంటే, మిమ్మల్ని నిలువున మోసం చేస్తాడండి మాటలు చెప్పి, మీకు తెలియదు, మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీరు ఇన్స్పైర్ అయ్యారు, అంటే రెస్పాండ్ అయ్యారు, కానీ మాకు తెలుసు, మేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంటుంది అనేది మాకు తెలుసు ముందే అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు ఒక్కసారిగా అసలు, అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం పాజిటివ్గా అనుకున్నాం కదా, అంటే మనలోనే తప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డిలో తప్పు లేదు, మనలోనే తప్పు ఉంది, మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున ఇతను యూత్ ఏదో చేయాలని చిత్తశుద్ధితోటి ఉన్నాడు, ఏదో కసిగా ఉన్నాడు, ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి అని చెప్పి అనుకున్నాం ఆ రోజు ఆయన మాట్లాడిన తర్వాత. కానీ ఈయన మీరందరూ ఇన్స్పైర్ అయ్యారు, మాకు తెలుసు అతని సంగతి. అప్పుడు మాకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా తెలుసు, అందుకే మేము ఎవరు పట్టించుకోలేదు అతన్ని. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రిని చేసుకోవడం, ఆ రాష్ట్రం అందుకే అనుభవిస్తుందని చెప్పి ఆయన అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. సరే, తర్వాత నిజమైన ఇప్పుడు ఈయన చెప్పిందంటే ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్తున్నారుగా, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. కల్చరల్స్ వల్చర్ అని చెప్పి ఆయన పదం ఉపయోగిస్తే అది అసలు ఎంత స్ట్రాంగ్ వర్డ్ అది. అది ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేశారు నన్ను, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇంకోటి కూడా చెప్పారు, మీరు ఎలాగో డిస్కషన్స్కి వీడియోలు చేస్తుంటారు, డిస్కషన్స్ కూడా వెళ్తుంటారు, మీరు ఇది పబ్లిక్లోకి అవకాశం ఉన్నప్పుడల్లా తీసుకెళ్ళండి, మీరు ఒక జర్నలిస్ట్గా సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు ఆయన. ఓకే, నాకన్నా ఒక 10 సంవత్సరాలు ఎక్కువ సీనియారిటీ ఉన్న జర్నలిస్ట్ ఆయన, అంటే దాదాపు 45-50 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న జర్నలిస్ట్. పైగా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ గురించి, రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ అయినటువంటి జర్నలిస్ట్ ఆయన. నాకు ప్రత్యేకంగా చెప్పారు, కల్చర్లెస్ వల్చర్ అని చెప్పి పదం మీరు పదే మీరు ఎక్కడికి పోయినా ఉపయోగించండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి, లేదంటే మళ్ళీ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను కనుక ఆదరిస్తే
దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అందుకే మీరు చెప్పండి, 10 మంది జర్నలిస్టులు మన మిత్రులు కూడా చెప్పండి అని చెప్పి ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు. ఆయన పేరు చెప్పకూడదు, బాగుండదు కాబట్టి చెప్పలా. అంటే ఈ వల్చర్ అనే పదం ఆయన ఉపయోగిస్తే నాకు అసలు అర్థం కాల. రాబందంట అంటే ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని లూటీ చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎలా అంటే దగ్గర నుంచి చూశాను అతను ప్రవర్తన అనేది చెప్తున్నాడు ఆయన. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తుంటే ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతలే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చెప్పుకోవడం సహజమే కామన్ అని చెప్పి అనుకుంటారు అందరూ. చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచేశారంటే ఎవరు దోయలేదు అనే పరిస్థితికి వచ్చారు కదా 2019 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత ఈయన స్వరూపం తెలిసింది, అది వేరే సంగతి. ఇప్పుడు ఎలా దోచేసాడు అనే దాన్ని 3 ముక్కల్లో చెప్పాడు ఆయన నాకు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. ఎలా సంపాదించాడు? కిట్ ప్రోకో అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన వస్తున్నటువంటి పెట్టుబడిదారులని ఆకర్షించి ఆ పెట్టుబడులకి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి రాయితీలు ఇచ్చే దాంట్లో రూపాయి ఇచ్చే దగ్గర 10 రూపాయలు ఇచ్చారు. దాని ప్రతిఫలం ఏంటి? ఈయన కంపెనీల్లో ఈయన సూట్ కేసు కంపెనీలు పెడితే ఈయన సూట్ కేసు కంపెనీలకు వాళ్ళు పెట్టుబడులు పెట్టి షేర్లు కొన్నారు. ఇది ఎవరికి మామూలుడికి అర్థం కాదు కదా. ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు. అయిపోయింది, ఫస్ట్ అంకం అయిపోయింది. ఈయన కొత్త పార్టీ పెట్టాడు, 2019లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు అని అంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు ఉంటాయి కదా, పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టి రన్ చేసినటువంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో ఐడెంటిఫై చేసి ప్రధానంగా 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. ఒకటి కమ్మ సామాజిక వర్గం, 2 క్షత్రియ. ఈ 2 సామాజిక వర్గాలు చేసేటువంటి వ్యాపారాలు కంపెనీలు ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేశారట. అది పనిగా దానికి ఒక టీంను ఏర్పాటు చేశారంట ఆయన. చేసి ఎవరి కంపెనీ ఏంటనేది తెలుసుకొని ఆ కంపెనీలో ఉండేటువంటి వాటాలని కంప్లీట్గా ఈయన తీసేసుకొని బ్లాక్మెయిల్ చేసి ఓన్ చేసుకోవటం జగన్ అనే టీం. ఆ 5 సంవత్సరాలు అదే గడిపిందండి. మీకు తెలియదు, కరోనా వచ్చినంత వల్ల బతికిపోయారు ఇంకా చాలామంది. కరోనా రాకపోతే చాలామంది అయిపోయింది అని చెప్పి గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్కి ఒక చరిత్ర ఉందండి. వాళ్ళు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి? వాళ్ళు బయటపడ్డారు అంతేను. బయటపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకినాడ సీపోర్ట్ ఏమైందండి? కాకినాడ సీపోర్ట్ ఏమైంది? ఆయన వెంకటేశ్వరరావు కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ధైర్యం చేసి. ఆ రోజున తాడేపల్లికి తీసుకెళ్లి గన్ చూపించారండి ఆయనకి, మీకు తెలీదు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. గన్ చూపించి భయపించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఇడుస్తామని చెప్పి భయపిస్తే వాళ్ళు కంపెనీ రాసిచ్చారండి. ఇది బయటకు వచ్చిన అంశం. ఇప్పుడు ఇలా బయట రాని చాలా ఉన్నాయి, అన్ని బయటకు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కోటి తీసుకురావాలి కూడా. ఎందుకు తీసుకురావాలంటే మళ్ళీ కనుక ఈ మొక్క చిగురిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ మర్చిపోవటమేనండి. ఆ కల్చరల్ వల్చర్ అతను అని చెప్పి ఇంకోటి కూడా చెప్పాడు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పాడు. దాన్ని నేను రివీల్ చేయదలుచుకోలేదు పద్ధతి కాబట్టి. నేను జర్నలిస్ట్గా కొన్ని నామ్స్ పాటించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి చెప్తే నేను ఆశ్చర్యపోయా. అది రివీల్ చేయడం బాగుండదు. అది పెద్ద పర్సనల్ లైఫ్ తెలుసుకోవాల్సిన దాన్ని తెలుసుకోకపోయినా సమాజానికి ఒరిగేది లేదు. కాకపోతే ఇతను చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఫేజ్లోనేమో మీకు స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా చేసినటువంటి స్కామ్ లాగా చేసేసారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి పెట్టుబడిదారులని ఆకర్షించి షేర్లు కొనిచ్చేసి. సెకండ్ ఫేజ్లో ఏం చేసేసారు? డైరెక్ట్గా కంపెనీల్లో ఉండేటువంటి మేజర్ వాటాలని, ఇప్పుడు మనం జిఎంఆర్ తీసుకోండి, ఏం చేశారు? జిఎంఆర్ని లేకుండా చేశారు కదా కాకినాడ సెజ్లో. సో కాబట్టి పెద్ద కంపెనీలు అన్నింటినీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక పెద్ద టీం అండి ఇదంతా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పొరపాటున కనుక మళ్ళీ అతనికి అవకాశం ఇస్తే చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ కనుక ఇస్తే అంబానీ, ఆదానీలు, తర్వాత బిల్ గేట్స్, వీళ్ళందరూ జాబితాలు ఇతను చేరతాడు. కాబట్టి పొరపాటున కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా చేయటం అనేది జర్నలిస్టుల బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ పదాన్ని మీరు పదే మీరు చెప్పండి ప్రజలకి అని చెప్పి ఆయన నాకు చెప్పారు.
నిజమే కదా అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు ఆయన పరిపాలన చూస్తే 2019 నుంచి 2024 వరకు ఇప్పుడు వస్తున్నటువంటి అంశాలు ఏంటి? దాదాపు 4 లక్షల ఎకరాలు ఎక్కడుందో కనపట్ల ఆంధ్రప్రదేశ్లో. ఇది అసైన్ ల్యాండ్. కంపెనీల వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇప్పుడు దాదాపు 170,000 కంప్లైంట్స్ వచ్చినాయంట. ఇది ప్రజా దర్బార్లో అన్నీ భూములకు సంబంధించి లాక్కున్నాయి. తర్వాత వైజాగ్లో అదే ఒక ప్యాలెస్ ఉంది, దాన్ని రాసి ఇవ్వమని చెప్పి అప్పుడు కలెక్టర్ని ప్రయోగిస్తే నోటీసులు ఇచ్చాడు కలెక్టర్. తర్వాత అక్కడేదో ఒక ఇది ఉంది, జిమ్, ఇంటర్నేషనల్ స్థాయి జిమ్, దాన్ని కావాలంటే దాన్ని రాయిస్తారు. ఒక్కొక్కటి చాలా ఉన్నాయి. ఆ మధ్య అయ్యన్ పాత్రుడు గారు లీక్ చేశాడు కొన్ని ఎలక్షన్ ముందు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి బయట రావాలి. ఇప్పుడు ఆ ప్యాలెస్ ఎవరో దుబాయ్ లాగా ఉంటుందంట అది అక్కడ వైజాగ్లో, అది రాయించుకోవడానికి ప్రయత్నం చేశారన్నారు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు రిషికొండ ఉంది. రిషికొండది ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ అది ఇంకా బయట రావాలి. రిషికొండ ప్యాలెస్ పక్కన 38 ఎకరాలు ఉంటే ఆ 38 ఎకరాలని వీళ్ళు రాయించుకున్నారంట. అది ఈరోజే ఏదో పేపర్లో చిన్నది వచ్చింది, అది ఇంకా పూర్తి వివరాలు రావాలి. సో ఈ స్థాయిలో లూటీ చేసేసారు. లూటీ చేసేసి అనిల్ అంబానీ లేదంటే అంబానీ ఫ్యామిలీ లేదా అదానీ ఫ్యామిలీ లేదంటే టాటాలు బిర్లాలు తరతరాలుగా సంపాదించినటువంటి ఆస్తులు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జాబితాలో చేరాలని సంపాదించాడని చెప్పి ఆయన నాతోటి ప్రస్తావించినట్టు అంశం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కనుక వింటే ఏమవుతుంది అనేది కల్చర్లెస్ వల్చర్ అని అన్నాడు కదా. మరి ఆయన ఆ పదం ఎందుకు అన్నాడే కానీ మరి ఆ స్థాయిలో ఆయన అన్నారంటే, పైగా ఆ ఫ్యామిలీ గురించి తెలిసిన ఆయన. ఓకే. మరి ఇంకా ప్రజలు కనుక ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు, ఇప్పటికి కూడా ఆయన ఫాలో అవుతున్నారంటే ఇంకా వాళ్ళ ఇష్టం, మనం చేసేదేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.